వేల కోట్లు తెస్తనంటివి ఎమ్మెల్యే మేము పాలిటెక్నిక్ కోసం పోరాడి తెచ్చిన 22 కోట్లు తేలేకపోతరా? ఎమ్మెల్యే పాలిటెక్నిక్ పరిస్థితి బాగోలేదు. విద్యార్థుల మనోగతాన్ని గౌరవించండి. ఎమ్మెల్యే అఖాలపక్ష ఐక్యవేదిక వనపర్తి. గత 4 సంవత్సరాలుగా రాజాగారి బంగ్లా కోసం పోరాడి అప్పటి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ప్రభుత్వంచే తెప్పించిన జీవో 22 కోట్లు మంజూరు టెండర్ పూర్తయి పనులు అయ్యే క్రమంలో ప్రభుత్వం మారి నూతన ఎమ్మెల్యే జీవో మార్చి 22 కోట్లు తెచ్చి పనులు ప్రారంభిస్తారు అన్నారు. కాని ఇప్పటివరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. మామూలుగా ఏం సార్ అంటే కొందరు హాస్టల్లో కన్స్ట్రక్షన్ అయితే విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులు రోజు ఫోన్ చేస్తున్నారు. ఎవరు స్పందిస్తలేదని దాని మీద మేము వచ్చి ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటంటే మీ పబ్లిసిటీ తోటి త్వరగా వీళ్ళకంతా హాస్టల్లో సౌకర్యం కల్పించాలి, త్వరగా కల్పించాలి. ప్లస్ అమ్మాయిలు మీరు ఓకేగా హాస్టల్ ఉంటే చెప్పండి, ఎమ్మెల్యే చెప్తాం, మేము కలెక్టర్ చెప్తాం. ఉందే ఇప్పుడు హాస్టల్ లేదు, ఉన్న హాస్టల్ కూడా బంద్ అయింది, స్టార్ట్ చేస్తాం ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ లేదు. కనుక త్వరగా మేము ఏంటంటే పై అధికారులకు మేము అడగడానికి విద్యార్థులు చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు పట్టించుకుంటలేరని దాని మీద వచ్చారు సార్. వాళ్ళకి హాస్టల్ లేదు ఏంటంటే మీరు ఏదైతే సీట్లు ప్రతి సంవత్సరం తగ్గిపోతున్నాయి. ఇక్కడికి వచ్చే అభ్యర్థులు ఒకప్పుడు క్లాస్ పట్టదు, కానీ ఇప్పుడు తగ్గిపోతుంది, చాలా తగ్గిపోతుంది, క్లాస్ తగ్గిపోతున్నారు. కనుక ఈ మా విద్యాపద్ధతిని పెంపొందించడానికి దీనికి హాస్టల్ సౌకర్యం కల్పించాలని అది 60 లక్షలు పెట్టి తయారు చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. అది వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుతున్నాం. మీరుగా పెట్టండి, మేము విద్యాశాఖ కార్యదర్శికి మేము తీసుకుపోతాం సార్. మేము అన్ని పార్టీల నుంచి ఆల్ పార్టీ నుంచి వచ్చినాం, మేము ఖచ్చితంగా తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగా మీరు ఒక లెటర్ ఇస్తే మీరు పంపండి, మాకు ఇవ్వండి, మేము పంపండి. హాస్టల్ లేదనే దాని మీద మేము పోయి చెప్పినప్పుడు మీకు చేయండి సార్. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం, ఒకటి కలెక్టర్ గారిని కోరుతున్నాం, త్వరగా విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని మేము అఖిలపక్ష ఐక్యవేదిక కోరుతున్నాం. త్వరగా కావాలి, ఈ సంవత్సరం హాస్టల్ తెరవాలి. ఎంత చేస్తారు, ఏం చేస్తారు అనేది మీ ఖచ్చితంగా కావాలి సార్. తర్వాత బిల్డింగ్ కూడా రెన్యువేషన్ తొందరగా ఆ 24 కోట్లు వస్తే మేము మళ్ళీ అందరికీ వినతిపత్రం ఇచ్చి మేము వెళ్తాము, కావాలని కోరుతున్నాం. సార్ ఇప్పుడు నర్సరీ సార్ ఇది అంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ ఏంటంటే రోజుకి స్లాట్ బుక్ చేసుకుంటాం. ఇంత స్టూడెంట్స్ అని స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు మనకు దాంట్లో సిస్టంలో తెలుస్తుంది. నిన్న 234 మంది స్లాట్ బుక్, ఈరోజు 150 వాళ్ళందరూ